హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రపంచం ఎప్పుడు రిజల్ట్‌ని మాత్రమే చూస్తుంది. కానీ ఆ రిజల్ట్ వెనకాల ఉన్న పోరాటాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు. కంటెంట్ క్రియేటర్‌గా మారడం అంటే కేవలం వీడియోలు చేయడం మాత్రమే కాదు. అది మన కలల కోసం చేసే పోరాటం. మొదటి అడుగు ప్రతి క్రియేటర్ ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. మొదటి వీడియో తీసే రోజు మనకు భయం ఉంటూనే ఉంటుంది. ఎవరైనా నవ్వుతారేమో, ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో, అలాంటి ప్రశ్నలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఆ భయాన్ని దాటుకొని తీసిన మొదటి అడుగు మన జీవితాన్నే మార్చేస్తుంది. కంటెంట్ క్రియేటర్ లైఫ్‌లో ఒక పెద్ద నిజం ఏంటంటే, మన కష్టం చాలాసార్లు గుర్తింపు పొందదు. రోజుల పాటు కష్టపడి వీడియోలు చేయాల్సొస్తది. కానీ వ్యూస్ రావు. అప్పుడు మనం బయటికి నవ్వుతా ఉంటాం. కానీ లోపల మాత్రం మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మన వీడియోలో మనం సమయం మాత్రమే కాదు, మన కలలు కూడా ఉంటాయి. దాన్ని ఎడిటింగ్ చేసుడు, వీడియో తీయడము అవన్నీ చాలా ఉంటాయి. చాలామంది క్రియేటర్ జర్నీలో ఒంటరిగా ఉంటారు. మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలియదు. మనమే మోటివేట్ అవ్వాలి. మనమే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక వీడియో ఫెయిల్ అయితే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అది చాలా కష్టమైన పని. కానీ అదే మనల్ని స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనపై నమ్మకం పెట్టుకోరు. ఇది ఫ్యూచర్ కాదు, ఇది టైం వేస్ట్ అంటూ ఉంటారు. కానీ ఆ మాటలు వినడం చాలా బాధగా ఉంటుంది. ఆ మాటలే మనకు మోటివేట్ అవ్వాలి. కంటెంట్ క్రియేషన్‌లో బిగ్గెస్ట్ పరీక్ష ఏందంటే కంటిన్యూస్‌లీ మూడ్ లేకపోవడం. ఎనర్జీ లేకపోయినా, మోటివేషన్ లేకపోయినా మనం కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్క వీడియోలో రాదు. వేల ప్రయత్నాల తర్వాత వస్తుంది. ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు. ఫెయిల్యూర్ అంటే మనకు వచ్చిన ఒక లెసన్. ప్రతి తప్పు మనల్ని మెరుగైన క్రియేటర్‌గా తయారు చేస్తుంది. ఎప్పుడైనా వీడియో పర్ఫామ్ కాకపోతే స్టాప్ అవ్వకండి. అది మీ జర్నీలో ఒక భాగం మాత్రమే. ఒకరోజు మీ వీడియోకి మంచి రెస్పాండ్ వస్తుంది. ఆ రోజు మీరు గుర్తు చేసుకుంటారు. మీరు ఏడ్చిన రోజులు, మీరు వదిలేయాలనుకున్న రోజులు అప్పుడు మీకు తెలుస్తుంది. మీ పేషెన్స్ ఎంత విలువైనదో అప్పుడు తెలుస్తుంది. కంటెంట్ క్రియేటర్ అంటే కేవలం వీడియోలు తీసే వ్యక్తి కాదు. కంటెంట్ క్రియేటర్ అంటే కథలు చెప్పే వ్యక్తి, భావాలు పంచుకునే వ్యక్తి, ఇతరులకు ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తి. మీ కంటెంట్ ఎవరి జీవితాన్ని మార్చుతుందో మీకు తెలియదు. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, స్లో గ్రోత్ కూడా గ్రోనే, స్మాల్ సపోర్ట్ కూడా ఇంప్రూవ్మెంటే, స్మాల్ ప్రోగ్రెస్ కూడా విక్టరీనే. ఎవరు చూడని రోజుల్లో మీరు చేసిన కష్టం ఒకరోజు మీ సక్సెస్కి ఫౌండేషన్ అవుతుంది. మీ మీద నమ్మకం కోల్పోకండి. వ్యూస్ తగ్గినా, సపోర్ట్ తగ్గినా, డ్రీమ్ తగ్గిపోకూడదు. మీ జర్నీ స్లోగా ఉండొచ్చు, కానీ మీరు ఆగిపోకపోతే మీ డెస్టినేషన్ తప్పకుండా చేరుకుంటారు. ఒకరోజు మీ స్టోరీ కూడా ఇంకో క్రియేటర్కి హోప్ అవుతుంది.